ఇప్పటికి అఫీషియల్ డేట్ అయితే రాలేదు, కానీ ఏదో డేట్లు వినిపిస్తడం మారుతడం అనిపిస్తుంది. అంటే ఏం లేదు సార్, నేను అవుట్పుట్ చూసుకుని నేను సాటిస్ఫై అయితే అప్పుడే చెప్తాను. ఇప్పుడు ఇదే విషయం ఇవి వంశీ అదే చెప్తున్నారు, విక్కీ అదే అంతే కదా చెప్తున్నారు, సార్. ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నారు. మేము తొందరపడట్లేదు, ఎందుకంటే సార్ చూసిన తర్వాత ఏదో వేసేసాం అనుకోండి, దానివల్ల ఎవరు అడిగారు ఎవరో కంగారు పడ్డారని చెప్పి వేసేస్తే దానివల్ల ఉపయోగం లేదు. మనం ఇచ్చేది పర్ఫెక్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇవ్వాలి. సో విఎఫ్ఎక్స్ అన్ని వచ్చి నేను చూసుకుని ఓకే నేను అనుకున్న విజన్ కరెక్ట్గా ఉంది, వచ్చింది, ఇంక లాక్ అనుకున్నప్పుడు డేట్ చెప్తాం. ఇప్పుడు ఏదో డేట్ చెప్పేసి ఇవి సరిగ్గా రాక ఆ డేట్ చెప్పేసాం కదా అని చెప్పి దీన్ని ముందుకి వెనక్కి అడ్జస్ట్మెంట్ అయ్యి అలా చేయడానికి ఇష్టపడతలా, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. మనం ఇచ్చినప్పుడు ద బెస్ట్ క్వాలిటీ ఇద్దాం. మీరు చిరంజీవి గారు నమ్మి ఒక సెకండ్ ఫిల్మ్ డైరెక్టర్, నేను ఫస్ట్ ఫిల్మ్ చూసి నమ్మి నాకు ఒక సినిమా ఇచ్చారు. ఆయన ఇచ్చినప్పుడు అది నిలబెట్టుకోవాలి. ఏదో డేట్ వేసేసాము ఏదో కంగారు పడ్డారని చెప్పి కనుక అవుట్పుట్ ఇస్తే మాత్రం కరెక్ట్ కాదు. మరి అలాంటప్పుడు ఓటీటీలో కూడా ప్రాబ్లం ఉంటుంది కదా, మరి వాళ్ళకు కూడా సరైన ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారు కదా వాళ్ళు కూడా, మరి దాని ఎలా మీట్ అవుతున్నారు? అది ప్రొడ్యూసర్స్ వాళ్ళు కాలే సార్. నేను నాకు బిజినెస్కి సంబంధించి కానీ వీటికి సంబంధించి కానీ నాకు ఏం తెలియదు. నేను ఒక కథ చెప్పాను. యాజ్ ఆఫ్ నో మీకు ఒక రఫ్గా డేట్ తెలుసా సార్? ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా, ఈరోజు ఒక అవుట్పుట్ వస్తుంది సాయంత్రం, అది అనుకుంటే వచ్చింది అనుకోండి, నేను ఒకటి ఫిక్స్ అవుతాను. అందులో ఏమైనా కరెక్షన్ ఉందనుకోండి, నేను దాన్ని ఫిక్స్ అవ్వలేను. ఇప్పటికీ మీరు అనుకున్న 1 hour 15 minutes విఎఫ్ఎక్స్ అవుట్పుట్లో ఎంత వచ్చింది అసలు? 80% వచ్చింది సార్ ఫైనల్గా. అంటే మీరు అన్ని ఎపిసోడ్స్ 80% దాకా వచ్చేసినాయి. ఆ ఫైనల్ కరెక్షన్స్ ఉంటాయి కదా, అక్కడ జరుగుతున్నాయండి. ఆ 20%లోనా 80%లోనా? 20%. ఆ 20% ఫైనల్ కరెక్షన్స్. బేసిక్ అంతా వచ్చేసింది. మనం ఏదైతే బిల్డ్ చేసామో బేస్ ఆ వరల్డ్, అక్కడున్న అనిమల్స్ అవ్వచ్చు, అక్కడున్న ఎలిమెంట్స్ ఇవన్నీ వచ్చేసినాయి. అందులో ఫైన్ ట్యూన్ చేస్తాం కదా, అవి జరుగుతుంది. ఎన్ని రకాల యానిమల్స్ చూపించిపోతున్నారు ఇంట్లో? రెక్కల గుర్రం చూపించారు. రెక్కల గుర్రం అయితే 100% చూపిస్తున్నాం. ఆ రెక్కల గుర్రం అనేది ఇంకా అందంగా ఉంటుంది. ఎందుకంటే అది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది సినిమాలో. రెక్కల గుర్రం మేజర్ రోల్. ఓకే. అలాగే ఒక ఉడత ఉంటుంది. ఉడత ఒక 2 తోకలు ఉండి ఒక ఉడత ఉంటుంది అన్నమాట, స్క్విరల్. ఇవన్నీ కళలో ఊహించుకున్నారా ఏంటి మీరు? సార్ కళ్ళలో ఊహించుకోవడం కాదు సార్, ఈ రెక్కల గుర్రం అవ్వచ్చు, ఈ ఉడత అవ్వచ్చు. అలాగే ఒక స్కార్పియన్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, హ్యూజ్ ఒక స్కార్పియన్ ఐలాండ్ అని చెప్పి ఆ సీక్వెన్స్. అక్కడ అన్ని స్కార్పియన్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను ఒక బుక్లో చదివాను సార్. అంటే మన పురాణాల్లో ఉన్నాయి. రెక్కల గుర్రం మన పురాణాల్లో ఉంది. అలాగే అక్కడ ఉన్న మనుషులకి కర్ణికార గణం అని చెప్పి ఒక జాతి మనుషులు ఉంటారు, చెవులు పెద్దవి ఉంటాయి. మేము టీజర్లో వేసినప్పుడు కామెంట్ చేశారు అవతారు అది ఇది అని చెప్పి. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళకన్నా ముందు నుంచి మనకు అది ఉంది సార్. అక్కడ మనం పట్టుకెళ్ళే కదండి, వాళ్ళకన్నా ముందు నుంచి మనం వదిలేసుకుంటున్నాం, వాళ్ళు పట్టుకుంటున్నారు, అంతే తేడా. ఇప్పుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి తెలుసు, ఒక ఆయన చందమామ బుక్స్. సుబ్రహ్మణ్యం గారు చందమామలో మృత్యులోయ చందమామలో 2 సీరియల్స్, జ్వాలాదీపం అని చెప్పి ఒక కథ ఉంటుందండి. ఆ కథలో మీరు చదివితే ఆయన పిక్చర్స్ వేసి చూస్తే అవతార్లో ఇప్పుడు తీసిన విజువల్స్ యాజ్ ఇట్ ఈస్గా దాంట్లో ఉంటాయి. చందమామలో 2 సీరియల్స్ ఉండేవి. స్టార్టింగ్ పేజీల్లో ఒక జానపద సీరియల్, చివరి పేజీల్లో రామాయణం కానీ భారతం కానీ భాగవతం. ఈ మధ్యలో విక్రమ్ బేతాళ్ అది మామూలు కథలు ఉంది. ఈ జానపద సీరియల్స్ అన్నీ రెగ్యులర్గా రాసింది దాససుబ్రహ్మణ్యం. పైగా ఆయన అసలు కొన్ని వందల నవళ్ళు కథలు రాశాడు ఆయన ఆ రోజుల్లో. ఆయన ఈ చందమామలో వచ్చినవి అన్నీ కలిపి మళ్ళీ ఒక బుక్ చేశారు రీసెంట్గా. ఓకే. ఒక 2 years 1 year బ్యాక్ నేను విజయవాడ వెళ్ళి తెచ్చుకొచ్చా ఆ బుక్ని. నాకేమన్నా సార్ నాకు ఇది ఉంది. అంటే మీరు అన్న బుచ్లో ఉన్నాయి కదా, జ్వాలాదీపం కానీ బుక్ చేశాడు. ఆ బుక్ ఉంది నా దగ్గర. ఓకే. నాకు ఆ జ్వాలాదీపంలో చాలా క్యారెక్టర్ ఇన్స్పిరేషన్. నాకు ఆ చెవులు ఉన్న మనుషులు కావచ్చు, దాన్ని ఇప్పుడు ఎల్ఫ్ అని చెప్పి మన వాళ్ళు హాలీవుడ్లో ఏ సిరీస్ వచ్చినా, నెట్ఫ్లిక్స్లో ఏ సిరీస్ వచ్చినా అందరికీ చెవులు ఉంటాయి. దీని గురించి ఎవరు మన కల్చరు మన నేటి దీని గురించి ఎవరు మాట్లాడరు, ఎంతసేపు ఆటల గురించి మాట్లాడతారు. అంటే ఇవి మర్చిపోయారు కదా, ఇవి తెలియదు కదా ఈ జనరేషన్. మంది కాదు సార్, ఈ జనరేషన్ అవతారు చూశారు కానీ చందమామ ఇంకా చూడలేదు కదా. మరి చూడాలి. ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తాను చూపించడానికి. దాస సుబ్రహ్మణ్యం రాసిన బొమ్మలకి చిత్ర బొమ్మలు వేసాడు ఆయన. చిత్రాన్ని ఆర్టిస్ట్ ఆయన, చిత్ర శంకర్ ఇద్దరు ఉండేవాడు చందమామలో ఆర్టిస్ట్. ఓకే. శంకరు రామాయణ భారతాలకు వేసేవాడు ఆయన, ఈ చిత్ర జానపదాలకు వేసేవాడు.
ఆయన ఇప్పుడు మీరు ఎలా అయితే స్టోరీ బోర్డు విజువలైజ్ చేయించారో సుబ్రహ్మణ్యం గారు రాసింది ఆయన అలా విజువలైజ్ కానీ చేయించారు. ఆ స్కెచెస్ చూస్తే షాక్ అవుతాం సార్. అసలు అమ్మ ఎంత అడ్వాన్స్డ్గా చేశారా. ఒక 2-3 సీక్వెన్స్లు ఉంటాయి, యాషిస్గా అవతార్లో జరిగిన క్లైమాక్స్ సీక్వెన్స్ యాషిస్గా ఉంటుంది, ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. మీరు మీ చిన్నప్పుడు చందమా ఉందా? ఉందా? చందమా ఎక్కువ చదివాడు సార్ నేను. ఎంత మీరు అప్పుడు చందమా ఎంత పెట్టుకునేవారు? అంటే ఎంత కొనేవాడు నాకు తెలియదు, తెచ్చేవారు కాబట్టి. నాకు 30 పైసల నుంచి తెలుసు. దాని ప్రైస్ నాకు తెలియదు, ఎందుకంటే ఇంట్లో తెచ్చి పెట్టేవారు. ఆ పుస్తకాలు బొమ్మలు చూసి చదువుకుని నాకు చందమా 30 పైసలు కొనడం తెలుసు. ఓకే. చాలా కాలం 92 పైసలు ఉండేది. అదేంటో ఆ ప్రైస్ ఎందుకుంటే 90-92 పైసలు ఉండేది చాలా కాలం. నేను నా టైం 12 రూపీస్ ఎంతో అనుకుంటున్నాను. 30 పైసలు చదవడం మొదలు పెట్టేవాళ్ళు. 90 పైసలు చాలా కాలం చదివా. అలా చదవడం ఇప్పుడు పని అయింది. ఇప్పుడు మీకు పనికి వచ్చింది. నాకు పనికి వచ్చింది.